భక్తులారా, మీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడి రోగనిరోధక శక్తి పెరగాలి అని కోరుకుంటున్నారా? అలా అయితే ఈ హనుమాన్ ఆరోగ్య మంత్రం ప్రతిరోజు వినడం ద్వారా హనుమంతుడు అనుగ్రహం కలిగి ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. ఆయు ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధా పుత్ర సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే. భక్తులారా, మీరు భయాన్ని వదిలి ధైర్యం, సానుకూల శక్తిని పొందాలనుకుంటున్నారా? అలా అయితే ఈ హనుమాన్ ఆరోగ్య మంత్రం ప్రతిరోజు వినడం ద్వారా హనుమంతుడు అనుగ్రహం కలిగి దృఢమైన ఆరోగ్యంతో భయాన్ని వదిలి ధైర్యం, సానుకూల శక్తిని పొందుతారు. ఆయు ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధా పుత్ర సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే. భక్తులారా, మీరు మేధస్సు, స్పష్టమైన ఆలోచనలు మరియు నిర్ణయ శక్తి పెరగాలి అని కోరుకుంటున్నారా? అలా అయితే ఈ హనుమాన్ ఆరోగ్య మంత్రం ప్రతిరోజు వినడం ద్వారా హనుమంతుడు అనుగ్రహం కలిగి దృఢమైన ఆరోగ్యంతో మేధస్సు, స్పష్టమైన ఆలోచనలు మరియు మంచి నిర్ణయ శక్తి పెరుగుతుంది. ఆయు ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధా పుత్ర సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే. భక్తులారా, మీరు ఐశ్వర్యం మరియు దైవ కటాక్షం పొందాలి అనుకుంటున్నారా? అలా అయితే ఈ హనుమాన్ ఆరోగ్య మంత్రం ప్రతిరోజు వినడం ద్వారా హనుమంతుడు అనుగ్రహం కలిగి దృఢమైన ఆరోగ్యంతో పనులలో మంచి నిర్ణయాలు తీసుకుని ధన్వంతులు అవుతారు మరియు దైవ కటాక్షం పొందుతారు. ఆయు ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధా పుత్ర సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే. భక్తులారా, మీరు దీర్ఘాయుషుతో జీవించాలనుకుంటున్నారా? అలా అయితే ఈ హనుమాన్ ఆరోగ్య మంత్రం ప్రతిరోజు వినడం ద్వారా హనుమంతుడు అనుగ్రహం కలిగి దృఢమైన ఆరోగ్యం మరియు దీర్ఘాయుషుతో జీవిస్తారు. ఆయు ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధా పుత్ర సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే. ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, భక్తులకు సంపూర్ణ జీవితం కోసం అవసరమయ్యే ఆశీర్వాదాలన్నీ ప్రసాదిస్తుంది. అవి ఏమిటో ఈ మంత్రం యొక్క అర్థం ద్వారా తెలుసుకుందాం. ఆయు అంటే దీర్ఘాయుష్యు కావాలి అని ప్రార్థిస్తున్నాం. ప్రజ్ఞ అంటే మంచి బుద్ధి, స్పష్టమైన ఆలోచనలు ప్రసాదించాలి అని కోరుతున్నాం. యశో లక్ష్మి అంటే కీర్తి మరియు ఐశ్వర్యం మన జీవితంలో నిండాలి అని కోరుతున్నాం. శ్రద్ధ అంటే భక్తి మరియు నిబద్ధత పెరగాలి అని కోరుతున్నాం. పుత్ర సుశీలత అంటే సద్గుణ సంపన్నమైన సంతానం కలగాలి అని కోరుతున్నాం. ఆరోగ్యం దేహ సౌఖ్యం అంటే శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా ఉండాలి అని కోరుతున్నాం. కపినాథ నమోస్తుతే అంటే, ఓ హనుమంతుడా, ఈ సమస్త వరాల కోసం నీకు నమస్కరిస్తున్నాము. ఈ మంత్రం యొక్క పూర్తి అర్థం తెలుసుకున్నారు అని భావిస్తూ ఇప్పుడు జపసూచన గురించి తెలుసుకోండి. ప్రతిరోజు ఈ మంత్రం 11 లేదా 21 సార్లు స్వచ్ఛమైన విశ్వాసం మరియు భక్తితో వినడం లేదా జపించడం
శ్రేయస్కరం. అలాగే ప్రత్యేకంగా మంగళవారం రోజు భక్తితో ఈ మంత్రం వినడం లేదా జపించడం చాలా శుభప్రదం. చివరిగా ఈ వీడియో ముగించే ముందు ఈ మంత్రం ప్రతిరోజు భక్తితో వింటారు అని ఆశిస్తూ ఆ హనుమంతుడు అనుగ్రహం మీకు కలగాలి అని కోరుకుంటున్నాను. జై బజరంగబలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు కోరుకుంటే జై బజరంగబలి అని కామెంట్ రాయండి.